ముందు నేను చెప్పినట్టుగా బలాల్, అలాగే బర్నాలా, సర్జాల్, మెహమూనా, భవల్పూర్. మొత్తానికి భవల్పూర్ అనేది నిజంగా చాలా ఇంటీరియర్ పార్ట్. 560 కిలోమీటర్లు కొంతమంది చెప్తున్నారు, లేదు 400 కిలోమీటర్స్ అంటున్నారు. వాట్ ఎవర్, బట్ వీ హ్యావ్ ప్రిసైజ్లీ హిట్ ద టార్గెట్. అండ్ ఏ రకమైన మెసేజ్ వెళ్ళింది అనేది మరొక్కసారి మీరు చెప్పాలి. బికాజ్ ఈరోజు సహనంతో ఉండే భారత్ కాదు. ఎలాంటి దాడులకు పాల్పడితే ప్రతి దాడులు ఎంత తీవ్రంగా ఉంటాయి. మీరు చెప్పినట్టుగా వీ కెన్ నాక్ యువర్ డోర్, వీ విల్ ఎంటర్ అండ్ గివ్ యూ స్లాప్ అనే మెసేజ్ చాలా ఖచ్చితంగా ఇస్తున్న పరిస్థితుల్లో ఎక్కడికి లీడ్ అవబోతోంది. 10 గంటలకు స్టేట్ ఎమర్జెన్సీ అయితే డిక్లేర్ చేసింది పాకిస్తాన్. 10 గంటలకు ఒక ఉన్నత స్థాయి సమావేశం ఉంటున్న నేపథ్యంలో ఎలాంటి అనౌన్స్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ హౌ రెడీ వీ షుడ్ బి అంటే ఏం చెప్తారు భరత్ రెడ్డి గారు? So the first statement is चुटकी भर सिंदूर के लिए हम आपके घर में घुस के आपको मारेंगे. మీరు మా ఇంటికి వచ్చి మా భూభాగంలో మా పౌరులను చంపి మా బిడ్డలను మీరు విడోస్ చేస్తే, మా బిడ్డల నుదుటి నుంచి మీరు సింధూరం తొడిపేస్తే, మేము మీ దేశంలోకి వచ్చి మేము రక్తటి ఏరులు పారి ఏర్పాటు చేయగలిగే సామర్థ్యం మాకు ఉంది అని ఇవాళ మనం ఒక డెమోన్స్ట్రేషన్ ఇచ్చాం. నేను మీకు ఇందేందుకు చెప్పాను, సామర్థ్యం ఉన్నా కానీ ఆ సామర్థ్యాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఒక మెచ్యూర్ దేశం లాంటి భారతదేశం మొత్తం యావత్ ప్రపంచానికి డెమోన్స్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. ఆ పరంగా మనం వాళ్ళ నెత్తురు ఎంత కావాలంటే అంత చిమ్మించడానికి మనకు సామర్థ్యం ఉన్నా కానీ ఈసారి మాత్రం మనం కొంచెం వి హెల్డ్ బ్యాక్ అండ్ డిస్ట్రాయిడ్ ఓన్లీ దేర్ టెర్రర్ అవుట్ఫిట్స్ అండ్ టెర్రర్ ఫ్యాక్టరీస్ దట్ దే హ్యావ్. This should go out to the entire world. All Pakistanis are not our enemies. Only the jihadi elements which are there in Pakistan are our enemies. And దీంతో మనం ఇంకో డిప్లొమాటిక్ విజయం కూడా సాధించాము. పాకిస్తాన్ మనల్ని ఇప్పుడు ప్రతిఘటించడానికి మిగతా దేశాలంతా మీదికి పోయి భారతదేశం బూచి చూడండి భారతదేశం ఎలా మా మీద గుండాయిజం చేస్తోంది అని చెప్పుకోవడానికి తావు లేకుండా మనం ఈ టార్గెట్స్ ని ఎంచుకొని వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. సో డిప్లొమాటికలీ ఆల్సో దిస్ ఈస్ అ విక్టరీ ఫర్ అస్. we have given a major response, but it has been a restrained response. It has been a very graded response. It has been a very considered response. కానీ పాకిస్తాన్ మళ్ళీ ఇంకొంచెం అడ్వెంచర్ ఏదైనా చేస్తే ఇవే క్షిపణులు 1 డిగ్రీ లెఫ్ట్ కి రైట్ కి మనం చేస్తే వాళ్ళ బాడీ కౌంట్ లక్షల్లోకి చేరుతుందని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం. ఓకే భరత్ రెడ్డి గారు, సో ఎస్ మీరు మళ్ళీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తీశారు. ఈరోజు అయితే మన అమెరికన్ యుఎస్ సెక్రటరీ ఈరోజు వరల్డ్ హ్యాస్ వర్కింగ్ ఆన్ సింధూర్, ఆపరేషన్ సింధూర్ అని ఆయన చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఈ వార్ తొందరగా ముగుస్తుంది అని ఆశిస్తున్నామని కూడా ఆయన కూడా ఒక అనౌన్స్మెంట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం.